హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రెసిపీ ఒకసారి చూసేయండి. మా అమ్మమ్మ నాకు చేసి పెట్టింది రెసిపీ. చాలా టేస్ట్‌గా ఉంది. నేను కూడా ఇలా చేశానండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని 2 నిమిషాలు వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న శనగపలుకులు వేసుకొని, బీరకాయ ముక్కలు వేసుకొని, అందులో పసుపు, సాల్ట్ వేసుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఒక చిన్న టమాటా పండు కట్ చేసి వేసుకుంటాము. మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. బీరకాయ తినడం వల్ల హెల్త్‌కి చాలా మంచిదండి. ఎందుకంటే ఇది ఎక్కువ పోషకాలతో నిండి ఉంటుంది. అలాగే బీరకాయలోని ఎక్కువ వాటర్‌తో నిండి ఉండడం వల్ల శరీరం నిగారింపుగా ఉంచుతుందండి. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. టమాటా పండు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని అల్లం వెల్లుల్లి వేసుకుంటామండి. మీరు తాలింపులో వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు. వాటర్ వేసుకొని మరొక 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చిన లైక్ ద్వారా నా వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది. ధనియాల పొడి, గరం మసాలా నేనైతే వేసుకున్నాను. మీకు నచ్చిన మసాలా వేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.